ఈ రెండవ వారంలోని ప్రాముఖ్యత ఏంటి, ఆ రోజున అమ్మవారికి చేయబోయే ఒక వాయనంలో అద్భుతమైన దశమి ఘడియలతో కలిసి వస్తున్నది, అది కూడా పౌర్ణమికి ముందు వచ్చే గురువారము. అందులోనూ మార్గశిర మహాలక్ష్మి వ్రతం చేసుకుంటూ ఉంటాం కాబట్టి ఈ రోజున ప్రతి ఒక్కరూ ప్రతి ఇంట్లోనూ చేసుకోబోయేది, మన తలరాతను సైతం మార్చే ఆ అద్భుతమైన పరిహారం ఏంటి, ఏ గడియల్లో చేసుకోవాలి అనే ఇంపార్టెంట్ విషయాన్ని తెలుసుకోబోతున్నాము. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, రేపే మనకి మార్గశిర మహాలక్ష్మి వ్రతం జరుపుకునే రెండవ గురువారం. సో చాలామంది ఆల్రెడీ స్టార్ట్ చేసేసింటారు మొదటి వారమే. ఈ రెండవ వారంలోని ప్రాముఖ్యత ఏంటి, మెయిన్ మ్యాటర్లోకి వెళ్ళబోయే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం అరుణాస్ ఛానల్ చూస్తూ ఉన్నా, అలాగే మీలో ఇంకా ఎవరైనా అరుణాస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో మార్గశిర మహాలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలనేది మీకు ఆల్రెడీ వీడియోస్ అనేది షేర్ చేశాను. అలాగే అమ్మవారి పూజ ఎలా చేసుకోవాలి, ద్వార పూజ ఎలా చేసుకోవాలి అనేదన్నీ కూడా మీకు వీడియోలు షేర్ చేశాను కదా. ఆ వ్రతంలో ముఖ్యంగా ఈ రెండవ గురువారము పౌర్ణమికి ముందు వస్తుంది. మార్నింగ్ టైంలో ఏం చేయాలి, సాయంత్రం మనకి దశమి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది. గురువారం రోజున మనకి మార్నింగ్ నవమి గడియలు ఉంటుంది. 10:36 నవమి గడియలు అయిపోతుంది. అప్పటి నుంచి కూడా మనకి దశమి గడియలు అనేది స్టార్ట్ అవుతుంది. ఈ దశమి గడియలు సాయంత్రం వేళలో మార్నింగ్ చేసే పూజలో అమ్మవారికి తాంబూల నైవేద్యం పెట్టాలి, తప్పకుండా బెల్లం ముక్క పెట్టాలి. ఆ తాంబూల నైవేద్యంలో కూడా దక్షిణ కలిపి పెట్టాలి. అమ్మవారికి చేసే పూజ మీరు ఎంత గ్రాండ్గా చేసుకున్నారా, సింపుల్గా చేసుకున్నారా అనేది అది ఎవరెవరి శక్తిని బట్టి అలా చేసుకోవచ్చు. అక్కడ అమ్మవారికి ఇచ్చే వాయినంలో తప్పనిసరిగా ఈరోజు మనం పరిహారంగా, పూజా పరిహారంగా మనకున్న కష్టాలన్నీ మనం ఏం సాధించాలన్నా, మనకి ఏది కలిసి రావాలన్నా కూడా గురుబలం అనేది తప్పనిసరిగా ప్రతి వ్యక్తి జీవితంలో గురుబలం ఎంత బాగుంటుందో వాళ్ళకి అన్నీ కూడా అంత బాగా కలిసి వస్తుంది. ఇక్కడ మనకి గురుబలం పెంపొందించుకోవడానికి అమ్మవారికి చేసే పూజ సంపదల కోసమే. గురుబలం కూడా ఉంటేనే మనకి ఆ సంపదలన్నీ కూడా దక్కుతాయి. కాబట్టి అమ్మవారికి ఆ రోజున ఇచ్చే వాయనంలో నానబెట్టిన శనగలు మనుషులకి వాయినంగా ఇవ్వకూడదు అని ఆల్రెడీ మీకు ఒక వీడియో షేర్ చేశాను కదా. ఎందుకు అంటే నానబెట్టిన శనగల్లో మనకున్న సకల దోషాలు కూడా తొలగిపోయి గురుబలం అనేది వస్తుంది. అంతటి ఆ నానబెట్టిన శనగల్ని వాయనంగా ఇస్తే దాన్ని తట్టుకునే ఆ శక్తి మనకి దోషాలు పోతుంది కదా, ఆ దోషాలని తట్టుకునే శక్తి మనిషికి ఉండదు. కాబట్టి ఇది మానవులకి ఇవ్వకూడదు అని, ఆడవాళ్ళకి వాయనంగా మనం శనగల్ని ఇవ్వాలి అని వ్రతాల్లో చేసుకుంటూ ఉంటాం కదా, అలా ఇవ్వకూడదు. ఇక్కడ మనము అమ్మవారికి వాయనంగా అక్కడ అమ్మవారి ముందు ఉంచాలి. మనకి వడపప్పు, పానకం, చలమిడి, అలాగే అమ్మవారికి సంబంధించిన ప్రసాదాలు ఏమేం చేసుకోవాలి అనేది కూడా మీకు సెకండ్ ఛానల్లో షేర్ చేశాను కదా. రెండవ వారం ఏం ప్రసాదం చేసుకోవాలని, ఆ ప్రసాదంతో పాటు నానబెట్టిన శనగలు అమ్మవారి ముందు ఉంచండి. తాంబూలం పక్కన కానీ, ఒక ప్లేట్లో కానీ, ఒక ఆకులో కానీ ఉంచండి. అది సాయంత్రం దశమి గడియలు అయ్యే వరకు కూడా అమ్మవారి దగ్గరే ఉండేలాగా చూసుకోండి. అంతవరకు కూడా దీపారాధన ఉండేలాగా ఉంటే ఓకే. లేదా అలా కొండెక్కేసిందంటే సాయంత్రం మళ్ళీ మీరు ఈ పరిహారం చేసుకునే టైంలో మళ్ళీ ఇంకొకసారి దీపారాధన అంతా కూడా చేసి సాయంత్రం 4 గంటల నుంచి 5:30 లోపల, అంటే 6 గంటల లోపల చీకటి పడకు ముందే గోధూళి సమయంలో గోమాతకు పూజ చేసి ఈ నానబెట్టిన శనగలు అమ్మవారి దగ్గర ఉంచాం కదా, ఈ శనగల్ని తీసుకువెళ్ళి గోమాతకి తినిపించాలి. ఇది అద్భుతమైన పరిహారం. మన జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోయి అద్భుతమైన గురుబలం అనేది వస్తుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఇంట్లోనూ తప్పకుండా చేసుకోండి. మీరు వ్రతం చేసినా చెయ్యకపోయినా ఎవరైనా గురువారాలలో ఇప్పుడు అన్ని ఏ నియమాలు పాటించాలి, తలస్నానం ఆ రోజు నూనె రాసుకోకూడదు, తలస్నానం కూడా ముందు రోజు చేసుకోవాలి. ఆ రోజు జస్ట్ ఉట్టి వాటర్తో మనం స్నానం చేసుకోవాలి. తలకి కూడా చేసుకుంటాం వ్రతాలు చేసే వాళ్ళందరూ కూడా చేసుకొని సాయంత్రం వేళలో చేసుకునే పరిహారం ఇది. అంటే మార్నింగ్ మీరు పూజ చేసినప్పుడు అమ్మవారి దగ్గర వాయనంగా పెట్టండి ఈ శనగల్ని.
తర్వాత తీసుకువెళ్ళి గోమాతకు తినిపించండి. మీరు దాంట్లో బెల్లం కూడా కలపండి. మీరు ఇది ఆప్షనల్గా బెల్లం కలిపితే అప్పుడే మనకి గోమాత ఇష్టంగా తింటుంది. కాబట్టి మన చేతులతో ఎవరికైతే గురుదోషం గురుబలం చాలా తక్కువగా ఉంది, గురుబలమే లేదు అనుకుంటున్నారో అలాంటి వాళ్ళందరూ కూడా మీ చేతులతోనే తీసుకువెళ్ళి ఆ గడియల్లో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల లోపల అంటే 5:30 వరకు కూడా ఆ సమయంలో వెళ్ళి ఎవరైనా కూడా ఇంట్లో వాళ్ళు మీ చేతులతో తాకి ఇవ్వండి. ఇంట్లో వాళ్ళు ఎవరైనా కూడా మీకు అంటే దగ్గరలో ఆవు సౌలభ్యంగా లేని వాళ్ళు, దూరంగా వెళ్ళాలి అనుకునే వాళ్ళు, ఆడవాళ్ళు వెళ్ళలేరు కదా, అలాంటప్పుడు ఇంట్లో ఉన్న పిల్లల చేతి కూడా ఇచ్చి పంపించి వాళ్ళ చేతుల ద్వారా గోమాతకు తినిపించేలాగా చేయండి. ఇది పిల్లలు కూడా చేసుకోవచ్చు. పిల్లలకు కూడా గురుబలం బాగా ఉంటేనే బాగా చదువు అనేది అబ్బుతుంది. అలాంటి వాళ్ళు చేసుకోవచ్చు. లైఫ్లో ఒక గోల్ ఉన్న వాళ్ళు, అలాగే ఏం చేసినా కలిసి రావడం లేదు అని బాధపడుతున్న ప్రతి ఒక్కరూ కూడా ప్రతి కుటుంబంలోనూ చేసుకోవడానికి ట్రై చేయండి. మీరు నార్మల్గా వ్రతం ఏమీ లేదు, కలశ స్థాపన అంతా ఏమీ చెయ్యలేదు అనుకునే వాళ్ళు కూడా అమ్మవారి ఫోటో ముందు అమ్మవారికి నైవేద్యంగా ఏదో మీ శక్తి కొద్దీ తీయనివి అన్నీ పెట్టింటారు కదా, అవేవి పెట్టకపోయినా ఒక చిన్న బెల్లం ముక్క పెట్టి కూడా అమ్మవారి పూజ అనేది ఎవరైనా చేసుకోవచ్చు. లక్ష్మీ అనుగ్రహం అందరికీ కావాలి కదా. అలాగే అమ్మవారి దగ్గర ఉంచే శనగల్ని మనం ఇలా చేసుకోవాలి. చాలా అద్భుతమైనది, సింపుల్, ఎవరైనా చేసుకోవచ్చు. ప్రతి ఇంట్లోనూ శనగలు ఉంటుంది. వాటిలో కూడా నాటు శనగలు ఉంటాయి కదా, వైట్ కలర్లో వచ్చేదానికంటే బ్రౌన్ కలర్లో వస్తాయి కదా, అలాంటివి చాలా శ్రేష్టం. ముందు రోజే నానబెట్టుకోండి. మార్నింగ్ పూజలోనే వినియోగించాలి కాబట్టి ముందు రోజు నైటే నానబెట్టుకొని మార్నింగ్ పూజలో అమ్మవారి దగ్గర ఉంచి సాయంత్రం ఆ గడియల్లో తీసుకువెళ్ళి గోమాతకు తినిపించడం, ఇది మనకి పరిహారం. ఎవరెవరైతే ముక్కోటి ఏకాదశి రోజున వ్రతాన్ని ఆచరిస్తారో అలాంటి వాళ్ళందరూ కూడా మరింత అద్భుతమైన ప్రయోజనాన్ని పొందడానికి మనం చేసే స్నానంలో కూడా ఒక ప్రత్యేకత అనేది, ఒక రహస్యం అనేది ఉంది. అదేంటి అనేది మీకు సెకండ్ ఛానల్లో వీడియో షేర్ చేస్తాను, తప్పకుండా చూసినట్లయితే శ్రీ మహావిష్ణువు పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుతారు అనేది సాక్షాత్తు పురాణాల్లో ఏం చెప్పబడింది అనే అద్భుతమైన రహస్యాన్ని మీకు సెకండ్ ఛానల్లో వీడియో షేర్ చేస్తాను. ఇదండి ఈరోజుటి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మీ అరుణాస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రొడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.